వైసీపీ ఆఫీసులో రోజా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు అంటే ఇలాంటి సూదిగాళ్ళని ఆయన ఎలా ప్రోత్సహిస్తున్నారో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంగన్వాడీ మహిళలు ఈరోజు న్యాయమైన డిమాండ్లనే అడిగారు. అదేంటో వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీలో ఉండే వాళ్ళకి అంత కోపం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. గతంలో 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కించారు జీతాలు పెంచమంటే. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో మేమందరం కూడా ప్రతిరోజు కూడా అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచాలని గొడవ చేస్తే ఒక సబ్ కమిటీని వేసి ఆ కమిటీ జీతాలు పెంచబోతుంది, సెప్టెంబర్లో నుంచి ఇవ్వబోతుందని చెప్పినా కూడా ఇంతవరకు అసలు వాళ్ళ జీతాలే ఇవ్వలేదు. ఇంకా పెన్షన్ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు? వాటి కోసం వాళ్ళు ధర్నా చేస్తే మగ పోలీసులతో కొట్టించడం, అలాగే విచిత్రంగా సూదులతో గుర్తించడం. ఎక్కడో పశ్చిమ గోదావరిలో చూసాం సైకో సూదిగాడని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా సైకో సూదిగాళ్ళుగా తయారైపోయి సైకో సీఎం కింద మహిళల్ని వేధించడంగానే పనిగా పెట్టుకున్నారనేది కనిపిస్తోంది. ఈరోజు రిషితేశ్వరిని కాపాడాలి, రిషితేశ్వరి చనిపోతే ఆ కేసులో ప్రిన్సిపల్ ని కాపాడటానికి మరి దేవినేని ఉమా గాని అలాగే ధూళిపాలెం నరేంద్ర గారు ఎవరైతే సైకో సూదిగాళ్ళు వాళ్ళ మాట విని ఆ అమ్మాయికి అన్యాయం చేశారు. ఆ తల్లిదండ్రులు వెళ్లి లెటర్ రాసినా కూడా ఇంతవరకు దానికి సమాధానం లేదు. నారాయణ కాలేజీలో దాదాపుగా 14 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు 24 గంటలు పనిచేసే అంగన్వాడీ వర్కర్లని చాలా చితకబాది వాళ్ళ జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళటం కానీ, సూదులతో గుచ్చటం కానీ, వాళ్ళ బట్టలు తిరిగి రక్తం వచ్చేలా కొడుతుంటే అసలు చలించకుండా ఈరోజు ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు అంటే ఆయనకి ఆడపిల్ల లేదు కాబట్టి, ఆడపిల్ల విలువ తెలియదు కాబట్టి ఈరోజు ఆడవాళ్ళని ఇంతగా అవమానిస్తున్నారు, ఇంతగా హింసిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేల భార్యలు కానీ, కూతుర్లు కానీ వాళ్ళకి గడ్డి పెట్టాలని కూడా మహిళా లోకాన్ని నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఆడవాళ్ళు. మీ భర్తలు ఇలా తప్పు చేస్తుంటే, సాటి మహిళల్ని అవమానిస్తుంటే, వాళ్ళ మీద అత్యాచారాలు చేయిస్తుంటే, తప్పు చేసిన వాళ్ళకి ఈరోజు సపోర్టివ్ గా ఉంటే అలాంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి. లేదంటే ఒక మహిళగా మీరు మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే మహిళా వ్యతిరేక ప్రభుత్వమైన టీడీపీ, అబద్ధాల కోరైన ఈ టీడీపీని మహిళలందరూ కూడా ఎక్కడ వీళ్ళు కనిపించిన గ్రామాల్లో మరి వారిలాగే వాళ్ళని సూదితో గుచ్చి తరిమి కొట్టండి, మనకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళని వదిలిపెట్టద్దండి అని కూడా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నారు.